జ్యేష్ఠ మాసంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దాం. ధనధాన్యాలకు లోటుండదు, అన్నింట జయమే ఉంటుంది, అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. మరి ఈ మాసమంతా కూడా అలాగే ఉంటుందా అంటే ఒడిదుడుకులు అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1వ వారము ధనధాన్యాలకు కొద్దిగా లోటుపాట్లు జరగవచ్చు. శత్రువుల యొక్క భయము మన పట్టి పీడిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు కూడా. అక్కడ సంఘంలో గౌరవ మర్యాదలకు కొద్దిగా భంగం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చిన్నగా. అది మనకి తెలియకపోవచ్చు, తెలుసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే 2వ వారము ధనధాన్యాలకు లోటు ఉండదు. మొదటి వారంలో ఏదైనా నష్టం జరిగిందంటే కనుక ఈ 2వ వారంలో అది సంపూర్ణమవుతుంది. శత్రు జయం కూడా కలుగుతుంది మీకు. మొదటి వారంలో జరిగినటువంటి గౌరవభంగాలు అమాంతం ఈ 2వ వారంలో పెరిగిపోతాయి. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి కూడా ఈ 2వ వారం. అలాగే 3వ వారం గతంలో ఇంకేవైనా పనులు ఆగిపోయినాయంటే కనుక ఆ పనులు ఖచ్చితంగా సంపూర్ణమవుతాయి. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. వ్యాపారంలో ఎటువంటి అవకతవకలున్నా కూడా, సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి. బంధుమిత్ర సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మనం ఒక పనికి వెళ్ళాము, ఆ పనిలో మనకు ఒకరి సహాయ సహకారం లేదే ఆ పని సంపూర్ణం కాదు. మనం ఒక్కరు చేయలేం కదా. మనం వెళ్ళినటువంటి చోట సహాయం అనేది పరిపూర్ణంగా ఉంటే ఆ పని పూర్తవుతుంది కదా. అలాంటి సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే 4వ వారం అన్నింటా విజయమే, వెళ్ళిన చోటల్లా కూడా విజయమే, అనుకున్న పనులు అనుకున్నట్లుగా కూడా తీరుతాయి. ఎటువంటి సమస్యలున్నా కూడా అవలీలగా ఛేదిస్తారు. స్నేహితులు కూడా పెరుగుతారు. మంచి స్నేహితులందరూ కూడా దగ్గరవుతారు. చెడు స్నేహాలన్నీ కూడా దూరం అవుతాయి. ఈ రాశి వారికి ఇంకా ఫలితాలు మెరుగ్గా ఉండాలి అంటే కనుక అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవాలి, వెళ్ళగానే పని అయిపోవాలి అంటే కనుక కులదేవత ఇంటి దేవుడి యొక్క ఆరాధన ఎంతో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. సర్వకార్యాలలో విజయాన్ని చేకూర్చుతుంది. వీలైతే కనుక ఇంటి దేవుడి యొక్క దర్శనం చేసుకుంటే కనుక అన్ని కార్యాలలో విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు.